మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు. వారితో మాట్లాడదాం. నట్టికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నట్టికుమార్ గారు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. అరెస్ట్ అయ్యారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. ఎట్లా చూస్తారు, ఇండస్ట్రీలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఆ బాధితుల కంప్లైంట్ చూస్తే క్యారవాన్లోకి తీసుకెళ్లి లైంగికంగా చాలా సార్లు వేధించాడని చెప్పి ఆ కంప్లైంట్లో ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఏమంటారు? మీరు అన్న విషయాల్లో నేను ఒకటి అడుగుతా. జానీ మాస్టర్ తప్పు చేశాడా తప్పు చేయలేదా చట్టం చెప్తుంది. చట్టంలో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాంట్లో వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి విక్టిమ్. ఆ అమ్మాయికి ఆమె సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎవరు తప్పు చేశారు ఎవరు చేశారు అనేది పక్కన పెట్టేస్తే 2017లో ఆమెకి మైనర్ 16 సంవత్సరాల మైనర్లో ఆమె లైంగిక వేధింపులకి కార్వెన్లో చేశారు. మీరు చెప్పిన విషయాల్లోనే చెప్తాను. ఆమె ఇచ్చిన కంప్లైంట్లోనే. అంటే 16 సంవత్సరాలకి ఇప్పుడు 24వ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఒక్కసారి ఆమె వీడియోస్ అన్ని మరి చూడండి, ఆమె ఫీట్లు చూడండి. ఆమె ఫీట్స్ ఆమె వీడియోస్ షారుఖ్ ఖాన్ గారిది మొత్తం మన దగ్గర మేకింగ్ వీడియోస్ అని ఉంటాయి. మేకింగ్ వీడియోస్ అంటే ప్రతి ఒక్కరిది కూడా మనం వీడియోస్ ఉంటాయి. కార్వెన్ అంటే 300 మంది 400 మంది అక్కడ షూటింగ్ లో పాల్గొని ఉంటారు. మరి అక్కడ దాడులు జరుగుతున్నప్పుడు లైంగిక దాడి జరుగుతున్నప్పుడు బలవంతపు అత్యాచారం జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి చెప్పలేకపోయిందా సార్? ఓకే, ఆమెకు అంత మెచ్యూరిటీ లేదు, అంత ఆలోచన లేదు. ఎలా ఆమె డీ ప్రోగ్రామ్కి అంతకన్నా ముందు చిన్న వయసులో డీ ప్రోగ్రామ్కి వచ్చింది? మెచ్యూరిటీ లేకుండానే వచ్చిందా? మెచ్యూరిటీ లేకుండానే వెళ్ళిందా? పోక్స్ చట్టం అనేది మైనర్కి ఎవరికి కానీ యువకాలగానో ఏం జరిగినా అత్యాచారం కింద రేప్ కింద మనం పరిగణించబడి ఎప్పుడైనా కేసు పెట్టే రైట్ ఉంటుంది. అయితే అది అక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు వారు కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ ఇండస్ట్రీలో ఇలాగే జరుగుతుందా అంటే ఇండస్ట్రీలో ఎవరో వచ్చి ఏదేదో అది ఇష్టం అందరం ఎక్కుదాం అని చెప్పి వాళ్ళు రాత్రి మొత్తం ఒక టాప్ లోకి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసి ఇండస్ట్రీ మీద బదనాం చేయడం, ఇండస్ట్రీ నాశనం చేయడం కాకపోతే 2016 సంవత్సరాల వయసు నుంచి 24 దాకా ఆయన మొత్తం టోటల్ గా ఫ్రెండ్లీగా ఉన్నారు, అన్ని ఉన్నారు, రిలేషన్షిప్ లో ఉన్నారు. నేను ఒక చిన్న మాట, ఫ్రెండ్లీగా ఉండి తర్వాత ఈ రోజు ఆయనే గురువు, ఆయనే దైవం, అన్ని ఆయనే అని చెప్పి ఈ రోజు ఆమె వచ్చి ఇండివిజువల్ గా ఆమె చేసుకుందాం, ఆమె ఇండివిజువల్ గా ఆమె చేద్దాం అనుకుంటుంది. ఓకే, ఆమెను ఇండివిజువల్ గా ఆమె ఆశించింది జానీ మాస్టర్ దగ్గర ఏదో ఆశించి ఎలాగైనా రాత్రి నేను టాప్ కొరియోగ్రాఫర్ అయిపోవాలి, ఈ టాప్ 1 లోకి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆమె దగ్గర ఈయన ఏదో ఆశించాడో ఏమో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రాత్రే ఆమె టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి, ఫేమ్ వచ్చేయాలని చెప్పి నన్ను అత్యాచారం చేశాడని చెప్పి ఆమెను డిగ్రేడ్ చేసుకునే విధంగా కేసు ఎందుకు పెడుతుంది? తప్పు. నేను ఒకటే మాట చెప్తున్నా ఇక్కడ. ఆమె ఇప్పుడు 16వ సంవత్సరం అంటే ఇవాళ 2017 అంటే 3 + 4 7 సంవత్సరాలు ఆమెని అత్యాచారం చేస్తూ బలవంతపు చేస్తూ బాధపడుతూ కష్టపడుతూ ఉంటున్నప్పుడు మీరు ఇంత మొత్తం టోటల్ గా మేకింగ్ వీడియోస్ ఒక్కసారి చూడండి, మీరు యూట్యూబ్ లో ఒక్కసారి చూడండి. ఆమె మరి ఎంత సరదాగా, ఎంత ఎంజాయ్ గా, ఎంత టోటల్ గా వాళ్ళంతా కలిపే ఉన్నారు కదా. మరి ఎక్కడా కూడా ఏ డిస్టర్బ్ లేదు కదా. మరి ఇప్పుడే ఎందుకు డిస్టర్బ్ వచ్చింది? 7 years తర్వాత గుర్తొచ్చింది ఆమెకి. కంప్లైంట్ కాపులు ఈ విషయం కూడా ప్రస్తావించారు. అవి ఏమంటున్నారంటే, జానీ మాస్టర్ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు, అసలు వేరే అవకాశాలు కూడా రాకుండా చేస్తాను, నీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్డు కూడా రాకుండా చేస్తాను చెప్పి భయపడి బయటకు ఆయనే కార్డు ఇప్పించాడు. 16 సంవత్సరాలకి అసలు నేను అడుగుతున్నది ఏంటంటే 16వ సంవత్సరంకి ఎవరు కార్డు ఇచ్చారు? ఫస్ట్ మీరు మైనర్ మీద దాడి జరిగినప్పుడు ఆ షూటింగ్ ఎవరిది, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, అప్పుడు సెక్రటరీ ఎవరు, అప్పుడు ప్రెసిడెంట్ అంటే జానీ మాస్టర్ అనుకుందాం, ఒకవేళ ఈ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అనుకుందాం. కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే మైనర్ కార్డు ఇవ్వడానికి లేదు, మైనర్ ని షూటింగ్ లోని యాక్ట్ చేయడానికి లేదు. ఈ ఒకవేళ జానీ మాస్టర్ అక్కడ అత్యాచారం చేశారు అని షూటింగ్ లోని అంటే 2016 షూటింగ్ లోని అయితే ఈజ్ అ లొకేషన్, కాజ్ ఆఫ్ యాక్షన్ లొకేషన్ 2019 సార్,
2019 సంవత్సరం 2016 2015లో డి షోలోకి వచ్చారు. 2019లో జానీ మాస్టర్ దగ్గర టీమ్ లో జాయిన్ అయ్యారంట. అంటే 2019 టీం ఆమెకి ఎన్ని సంవత్సరాలండి? అప్పుడు మైనర్ అని చెప్తున్నారు. అప్పుడు మైనర్ అయితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆమెకి? ఇప్పుడు మేజర్ 21 ఇయర్స్. ఇప్పుడు ఎంతండి? 21. ఇప్పుడు 21. 2019 జరిగింది. ఓకే, డి షోలోకి 2017లోకి వచ్చారు, 2019లో వచ్చింది. 2019లో ఆమె కార్డు ఇస్తేనే షూటింగ్ ఎలా అవుద్ది. అత్యాచారం 2019లో జరిగింది అంటున్నారు. 2019లో జరిగినప్పుడు ఆ షూటింగ్ నిర్మాత ఎవరు, ఆ షూటింగ్ డైరెక్టర్ ఎవరు, ఆ షూటింగ్కి అక్కడ ఉన్న మొత్తం ప్రోత్సహించింది ఎవరు, ఈయన అత్యాచారం చేస్తుండగా ఆ ప్రదేశాన్ని అక్కడ మేనేజర్ ఎవరు. ఈ ఫోక్సో చట్టం కింద ఏం చెప్తుందంటే చేసేవాడి కంటే ప్రోత్సహించేవాడిని కూడా కేసులో ఉంటున్నాడు అన్నది వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం జానీ మాస్టర్ చేశారు, వాళ్ళందరినీ కూడా చెయ్యాలి కదా. అక్కడి నుంచి మనం ఇప్పుడు దాకా చూసుకుందాం. ఒక్కసారి మీరు వీడియో చూడండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 5 సంవత్సరాల నుంచి ఆయన వేధిస్తుంటే, 5 సంవత్సరాల నుంచి బాధ పెడుతూ అత్యాచారం చేస్తూ ఉంటే, ఆమె ఈరోజు షారుఖ్ ఖాన్ గారితో చూడండి మేకింగ్ వీడియోస్, సల్మాన్ ఖాన్ గారితో మేకింగ్ వీడియోస్ చూడండి, సో మనీ హీరోస్ చూడండి. మొత్తం టోటల్ గా అన్ని వీడియోస్ లో ఆమె మొత్తం టోటల్ గా ఈజ్ ద టాప్. అంటే మీలాంటి డాన్సర్ లేరు, మీ అంత జానీ మాస్టర్ కంటే గొప్ప కొరియోగ్రాఫర్ అని అనిపించుకునే స్టేజ్ కి ఆమె వచ్చింది. అంటే ఈ వేధింపులు, బాధలు, కష్టాలు ఇవన్నీ పడుతూనే ఆమె ఎలా చేయగలిగింది అంటే, ఒక సంవత్సరం క్రితం కూడా ఇద్దరు కలిసి బాగా 1 మినిట్ జానీ మాస్టర్ అక్కడ ఉన్న ఇండియాలో ఆయన ఆలోచించింది ఏంటి, ఇండియాలో ఉన్న అందరినీ మొత్తం ఆయన ఏదైతే టాప్ షోస్ అవ్వచ్చు, టాప్ ఈవెంట్స్ అవ్వచ్చు, టాప్ హీరోస్ అవ్వచ్చు, ఆమె అసిస్టెంట్ గా తీసుకొని ఆమె అసిస్టెంట్ గా ఆమెను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ పరిచయాలు అవ్వారు. ఈ రోజు సుకుమార్ గారి ప్రోత్సాహంతో ఆమె కంప్లైంట్ పెట్టింది. సుకుమార్ గారి ప్రోత్సాహంతో కంప్లైంట్ పెట్టింది. సుకుమార్ ప్రోత్సాహంతో పెట్టింది. ఈ రోజు సుకుమార్ గారు ఎవరు పరిచయం అయ్యారు? జానీ మాస్టరే కదా. ఆమె జానీ మాస్టర్ గారు వేధిస్తారని 2 నెలల క్రితం 3 నెలల క్రితం సుకుమార్ గారికి తెలిసింది. 2019లోనే సుకుమార్ గారికి చెప్పారా మీరు? 2020 సుకుమార్ గారికి చెప్పారా? 2023 సుకుమార్ గారికి చెప్పారా? కాదు కదా. మనం అన్ని వీడియోస్ కూడా చూసుకుంటే ఇక్కడ కుట్రతోనం దాగి ఉంది. ఆమె నేను ఒక్కటే అడుగుతున్న, ఆడపిల్లలు అందరూ నేను అడుగుతుంది ఒకటే, మీ స్వార్థం కోసం, మీరు ఎదుగుదల కోసం, మీరు మొత్తం టోటల్ గా మీరు ఏదైనా సరే అర్పించుకోవడానికి కోసం, మీరు ఎదుగుదల కోసం మీ ఇష్టం వచ్చి అవతల వాడు అడుగుతాడు. మనకుండాలా మన నీతి, మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి. సుకుమార్ గారికి చెప్పిన ఇండస్ట్రీలోనే పరిష్కారం కాకుండా రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది, పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళింది? ఇక్కడ నేనేమడుగుతున్నానంటే మన మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత దాకా వెళ్ళాలి. మనం దేనికైనా అక్కడ మనకు అవకాశం వస్తుంది కదా అని చెప్పేసి మేము మోసపోయాం అనేది తప్పు. నేనేమంటే పోక్సో చట్టం అనేది మీరు ఎప్పుడైనా సరే జరిగేటప్పుడు అది ఏ రోజైనా పెట్టొచ్చు, అది ఇన్వెస్టిగేషన్స్ పోలీసులు తేలుస్తారు. ఇక్కడ ఇండస్ట్రీలో సుకుమార్ గారు చెప్పిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ అని ఒక వ్యక్తి దాన్ని మొత్తం కమిటీకి తీసుకొచ్చి కమిటీలో మొత్తం 15 రోజులు అధ్యాయం చేసి ఆ అధ్యాయం నుంచి పోలీస్ స్టేషన్ పంపించింది కూడా ఆయనే. అంటే యాక్చువల్ గా ఇండస్ట్రీకి సంబంధించి ఇంత తీవ్ర చర్చ ఇండస్ట్రీలోనే దీన్ని సెటరేట్ చేయాలని అనుకుంటారు కదా సినిమా. లేదండి, డ్యూటీ అది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రైటే, ఆమె జరిగింది రైటే. ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోతానంటప్పుడు బెదిరింపులు వస్తున్నాయి, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఆల్రెడీ మొత్తం జానీ మాస్టర్ ఎక్కడ సినిమా షూటింగ్ చేయను అని అంటున్నాడు, కనుక నా దగ్గరే ఉండాలంటున్నాడు. కాబట్టి దయచేసి నాకు రక్షణ కల్పించండి, నాకు ఇగో ఇలా చేసుకొస్తున్నాడు అమ్మాయి చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి చెప్పుకొస్తున్నప్పుడు సుకుమార్ గారికి చెప్పిందంట. సుకుమార్ గారు వచ్చి నాకు ఇంకంటే పీడబ్ల్యూ సంజయ్ గారు మొత్తం టోటల్గా వివరంగా మన లైవ్ లో చెప్పారు. నేను సుకుమార్ గారు ఏం చేశారు, డైరెక్ట్ షూటింగ్ పుష్ప 2 షూటింగ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ భరద్వాజ్ గారు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి కంప్లైంట్ ఆయన మాట్లాడి కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఇప్పించిన తర్వాత భరద్వాజ్ గారు కమిటీ ఏం చేశారు, ఒక నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత 5 రోజులకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వారు మొత్తం ఎంక్వైరీ చేసుకొని పోక్సో చట్టం కంపల్సరీ పెడతారు. పెడుతున్నప్పుడు అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కానీ మా ఛాంబర్ లో మా భరద్వాజ్ గారి కమిటీ ఏదైతే ఉందో, ఝాన్సీ గారి కమిటీ ఏదైతే ఉందో, మనం ఎప్పుడు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిగింది, పోక్సో చట్టం కింద 2016లో కార్డు ఎవరు ఇచ్చారు, ఇస్ ద ఫెడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎన్నో సంవత్సరాలు చేశాడు ఆయన, కార్మిక నాయకుడు. ఆ రోజు కార్డు ఎవరు ఇచ్చారు, ఏ రైట్ లో ఇచ్చారు, ఆమెను ఏ రైట్ లో షూటింగ్ చేయనిచ్చారు, ఏ రైట్ లో డైరెక్టర్ రానిచ్చారు, వాళ్ళందరి మీద మీరు ఎందుకు రిపోర్ట్ సబ్మిటెడ్ ఇన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వలేకపోయారు? మీరు మీకు ఇక్కడ రాజకీయం జరగట్లేదా, ఇక్కడ స్వార్థం జరగట్లేదా, ఇక్కడ కుట్రకోణం కనబడట్లేదా? నేను అమ్మాయికి తప్పు జరిగిందో ఏం జరిగిందో పోలీసులు నిర్ధారిస్తారు. ఇక్కడ ఛాంబర్ లో కొంత 1 సైడ్ చేసినట్టు మీకు అనిపించట్లేదా?
ఈ కమిటీలో వన్ సైడ్ జరిగినట్టు మేము మీకు పోక్సో చట్టం కింద 2016 నుంచి 2017 నుంచో 19 నుంచో ఆమెను వేధిస్తున్నప్పుడు అత్యాచారం చేస్తున్నప్పుడు అది ఏ అత్యాచారం ఏ షూటింగ్ లో చేశారు, ఏ లొకేషన్ లో చేశారు, ఆ లొకేషన్ లో ప్రోత్సహించిన డైరెక్టర్ ఎవరు, ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ ఎవరు, ప్రోత్సహించిన మా ప్యానెల్ లో అమ్మాయి తరఫున ఎక్కువ మద్దతు ఉంది, జానీ మాస్టర్కి వ్యతిరేకంగా ప్యానెల్ మొత్తం నడిచిందని చెప్పదలుచుకున్నారా? తప్పు, నేను అదేమంటలేదండి. ఇక్కడ ఏమంటున్నానంటే ఎంక్వైరీ చేయకుండా సాధ్యాసాధ్యాలు తెలియకుండా పోలీస్ రిపోర్ట్ రాకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయమనేది ఇది కరెక్ట్. కానీ మీ అందరూ మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు జానీ మాస్టర్ ఒక్కరే తప్పు చేశారని మీరు దాన్ని నిర్ధారణకు రావడం తప్పు అంటున్నా. ఓకే, అది తప్పు అంటున్నా. ఇక్కడ కుట్రకోణం ఉంది, జానీ మాస్టర్ మీద కుట్రకోణం జరుగుతుంది. నేను మళ్ళీ జానీ మాస్టర్ చేయలేదు చేశాడా, చేస్తే పోలీసులు శిక్ష వేస్తారు, చేస్తే ఆ అమ్మాయి కూడా విక్టిమ్ కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం. కానీ ఇద్దరిది కార్డులు సస్పెండ్ చేయాలి. ఓకే, యూనియన్ ప్రకారం 2 కార్డులు సస్పెండ్ చేయాలా. 2 కార్డులు ఆపి బోల్ మంది ఉన్నారండి. జానీ మాస్టర్ అమ్మాయి ఉందా, ఇండస్ట్రీలో బోల్ మంది ఉన్నారు, చెయ్యాలి. కాకపోతే షూటింగ్ చేసుకొని వేరే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. కానీ ఒక్కరికి అన్యాయం చేసి ఇంకొకరికి ఇస్తే దాంట్లో స్వార్థం ఏమంటారు తెలుసా? జానీ మాస్టర్ కంపెనీలన్నీ ఆల్రెడీ అమ్మాయి మాట్లాడుకుంటుంది, మాకు తెలిసిన వినికిడి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేయించి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రాజకీయ కోణం జరిగి ఆ రాజకీయ కోణంలో ఆయన సస్పెండ్ చేస్తే ఆ కంపెనీలన్నింటికి ఈమె హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకునే రేంజ్ కి ఆ అమ్మాయి వచ్చింది అనేది మాత్రం. ఇంకొకసారి మీరు కుట్రకోణం ఉంది కాబట్టి రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ చర్చ కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ వెనకాల ఉండి నడిపించారు, ఈమె సుకుమార్ దగ్గర చెప్పుకోవడం కావచ్చు, ప్యానల్ దగ్గరికి వెళ్ళటం కావచ్చు, ఇదంతా దీని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడంటారు. ఏమంటారు మీరు? ఇది ఈ రాజకీయం ఇప్పుడు మాట్లాడినండి. ఎందుకంటే ఆమె విక్టిమ్ కాబట్టి ఆమెకి వేషాలు ఇస్తాను, ఆమె మా దాంట్లో ఇస్తానన్నమాట చెప్పడం అయితే వాస్తవం. కానీ దానికోసం నేను త్వరలోనే ఇది బయటపడుతుంది. త్వరలోనే ఎవరెవరు దీంట్లో ఉన్నారు, కుట్రకోణాలు ఉన్నారు, అన్ని బయటపడతాయి. 100% కుట్రకోణం ఉందండి. నేను ఇక్కడ ఎవరిని మేము జానీ మాస్టర్ని నేను కానీ కళ్యాణ్ కానీ ఇంకొకరు మేము మా ఇండస్ట్రీ నాశనం చేసేస్తున్నారు, మా ఇండస్ట్రీ సర్వనాశనం చేస్తున్నారు. ఈ రోజు రేపు ఇంకొకరు వస్తారు, నన్ను ఎప్పుడూ ఇంకొకరు ఎవరో అంటారు, ఇంకొకరు ఎవరో ఎంతమందిని తీసుకెళ్ళి డైరెక్టర్లు ఆనంద్ లోన్ వేసేయాలి. అంటే ఫస్ట్ జరిగిందా జరగలేదో కాకుండా ఫస్ట్ ఒక మనిషి తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పాను, ఇందాక కళ్యాణ్ మాట చెప్పారు కరెక్ట్. ఇప్పుడు రేపు ఉదయం ఏమంటే నన్ను కళ్యాణ్ గారు ముట్టుకున్నారు, నెట్టుకుమారు ముట్టుకున్నారంటే వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోన్ వేస్తారు. ఫస్ట్ అనిపించేది మేమేగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఎన్నిటికి కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాంబర్లో మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది 1 hour బిఫోర్ మీరు కంప్లైంట్ 300 మంది షూటింగ్ లో ఉంటారు. మీకు అక్కడ కార్వెన్ లో జరిగినప్పుడు బయటకు వచ్చి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారు? డి షోలో మీరు అంతకన్నా వయసు చిన్నప్పుడే 15వ సంవత్సరం అప్పుడే 14వ సంవత్సరం అప్పుడే మీరు డీలో అంత చక్కగా అంత యాక్టివ్ గా ఉన్నారు కదా. మీరు ఒక్కసారి వీడియో చూడండి, తెలివి ఉంది, మెచ్యూరిటీ ఉంది, అసలు మదర్ ఉంది. ఓకే, ఇట్స్ ద మదర్ ఆఫ్ లొకేషన్ ఉండేటప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ పెట్టలేకపోయారు? అంటే మీ ఇష్టపూర్వకంగా ఈజ్ రిలేషన్షిప్ అనేది నడిచింది. ఈ రోజు ఇండస్ట్రీని బదనాం చేయడానికి మీకు గొడవలు వచ్చి మీకు ఇబ్బందులు వచ్చి మీకు ఒక రిలేషన్షిప్ చెడిపోయి మా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. ఇది నేను ఆమె రాజకీయంగా కూడా కుట్ర ఉందంట సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొంతమంది వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు వేరే పార్టీల మీద కూడా బురద జల్లాలి కాబట్టి వన్ ఆఫ్ దీస్ మెంబర్ కోట్ల మంది ఉన్నారు. దాంట్లో కోట్ల మందిలో ఒక మెంబర్ జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి పిచ్చకులు, ఇలాంటి వైసీపీ నాయకులు ఇలాంటివి ఏమైనా జరిగితే ఇలా ఎంటుకుతో పోతుంది. దాన్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను ఇక్కడ ఏమంటే మా సినిమా ఫీల్డ్ లో కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయి, రాజకీయంగానే త్వరలోనే బయట పెడతారు. ఇది ఇక్కడ నేను ఒకటి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ జరగాలి, ఇది ప్రాపర్లీ యాజ్ పర్ లా జరగాలి. జరిగిన విధంగా ఇప్పుడు ఈ రోజు మేము సినిమా ఇండస్ట్రీలో మేమేం చెప్తున్నట్టు ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎవరెవరో వస్తాయి. ఇప్పుడు త్రివిక్రమరావు గారి మీద జరిగింది అంటారు, ప్రూఫ్స్ ఉంటే ఏమైనా జరుగుతాయి. ఎప్పుడో జరిగిన దానికి ఏమంటే అరగంట ముందు జరిగితే మనం ఇంతమంది ఉన్నారు కదా రోడ్డు మీదకి రాలేమా చెప్పండి? ఒక మంది ఈ రోజు వచ్చాం కదా బయటికి, ఆ రోజు ఎందుకు రాలేకపోయాం? భయపడుతూ బతుకుతున్నాం అనేది తప్పు అంటాను నేను. ఇప్పుడు మొన్న జరిగిన జత్వాని గారి అమ్మాయి హీరోయిన్ ఆమె డిఫరెంట్ ఇష్యూ. రాష్ట్రమే అధినాయకుడే అక్కడ తప్పు జరిగినప్పుడు
అధినాయకుడు ఇన్వాల్వ్మెంట్, ఐపీఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ పక్క గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి, ఆ అమ్మాయికి గత్యంతరం లేక 80 సంవత్సరాల తల్లిదండ్రులు కూడా చిత్రహింసలు పెడుతుంటే, న్యూడ్ ఫోటోస్ తీస్తుంటే, గెస్ట్ హౌస్ లో బాధలు పెడుతుంటే, ఆ బాధల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసుకొని అక్కడ వెళ్ళిపోయి గవర్నమెంట్ వచ్చాక కష్టాలు చెప్పుకోవడానికి వచ్చింది. ఓకే, ఆ అమ్మాయికి ఇది లేదు. యూనియన్స్ కొట్లాడిన కార్డు తీసుకుంది, కార్డు తీసుకుంది, డాన్సర్గా అయ్యి 1 month అయ్యింది. 1. నెంబర్ 2, ఆల్రెడీ తెలివి ఉంది. 14 yearsకే ఆమె D11, నెంబర్ 1, D11, D12కి వచ్చింది. వాళ్ళ మదర్ ఆల్రెడీ సపోర్టెడ్. ఆల్రెడీ 16 సంవత్సరాలు లైంగిక దాడి జరుగుతుంటే కార్వెన్లో ఉంటాడు. తల్లి ఏం చేస్తుంది? 300 మంది అక్కడ ఉన్న ఏం చేస్తున్నారు? అక్కడ మేనేజర్ ఏం చేస్తున్నాడు? హీరో ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న నిర్మాత ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళందరి మీద కేసు పెట్టాలని లేదా? వాళ్ళ మదర్ మీద కూడా కేసు పెట్టాలి కదా. ప్రోత్సహించిందేమో. ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూడా ఆమె చేత బలవంతంగా రాయించారు. అది ఇటు కార్వాన్లోకి వెళ్ళినప్పుడు జుట్టు పట్టుకొని మిర్రర్ కేసే తలకు కొట్టి ఇంత జరిగితే బయటకు వచ్చిన తర్వాత 300 మంది షూటింగ్ లో ఉంటారు. లొకేషన్ లో యాజ్ పర్ రిపోర్ట్ అండ్ చాంబర్ ఏదైతే కమిటీ పెట్టిందో ఆ కమిటీలో రిపోర్ట్ ఉంది. ఆ సీసీ కెమెరాలు పెట్టాలి. పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ ఇవ్వాలి. లేడీస్ ఉంటే పోలీసులు రావాలి, సి టీం రావాలి, మామూలుగా పెట్రోలింగ్ చెయ్యాలి. అబద్ధం అంటారా? అబద్ధమా? కరెక్టా? నేను చెప్పట్లా. ఇన్వెస్టిగేషన్ ఇస్ ద పోలీస్. ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. మా ఇండస్ట్రీ కోసం, మా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంటే ప్రతి ఆడపిల్లకి ఎంతో మహామహుల ఆర్టిస్టులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. వాళ్ళందరి మీద చెప్తూ ఉంటే, బయటకు వెళ్తూ ఉంటే, కింద మీ ట్రోలింగ్స్ చేస్తుంటే చాలా మంది ఇండస్ట్రీలో అందరూ ఇలాగే నైట్కి వస్తారా, ఇండస్ట్రీలో అందరూ ఇలాగే వస్తారా అంటే బాధ అనిపించి ప్రతి ఆడపిల్లకి ఇలా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇండస్ట్రీని బదనాం చేయకూడదు. ప్రపంచంలో ఇద్దరు ఇక్కడ ఆడపిల్ల మగపిల్లడు ఎక్కడుంటే అక్కడ మా సంబంధం ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, లేకపోతే మీకు ఉండొచ్చు, క్యారెక్టర్ కావచ్చు ఉండొచ్చు. కానీ ఇది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, అన్ని దగ్గర అమ్మాయికి ఇష్టపడి పరిష్కారం అనేది ఇండస్ట్రీ ఈ ప్యానల్ సరిగా చేయట్లేదు. అమ్మాయికి ఇష్టపడి త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడారు. పూరం కోరు లేటెస్ట్ గా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ట్వీట్ కూడా చేశారు. త్రివిక్రమ్ మీద నేను కంప్లైంట్ ఇస్తే సినిమా పెద్దలు ఎవరు కూడా ఆయన పిలిచి కనీసం ప్రశ్నించలేదన్నారు. ఇక్కడ భరద్వాజ తప్పు చేస్తున్నాడా? ఝాన్సీ గారు తప్పు చేస్తున్నారా? దామోదర్ ప్రసాద్ తప్పు చేస్తున్నారా? అమ్మాయికి ఎందుకు మరి న్యాయం చేయలేదు? ఆ అమ్మాయిని ఎందుకు వెళ్ళలేదు? ఇస్ ద కమిటీ ఇస్ రాంగ్. మరి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? మీ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చుంటే మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. 15 రోజుల్లో ఆమెకు పోలీస్ స్టేషన్కి పంపించేటప్పుడు మరి అది ఎందుకు జరగలేదు? అంటే ఆమె వెనకాల సుకుమార్ లాంటి ఎవరు లేరనా? అంటే నేను అడుగుతున్నా, ఆమె కంప్లైంట్ ఇచ్చిందో లేదో నాకు తెలియదు, ఇచ్చానా లేదో నాకు తెలియదు. కానీ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు ఆమె? ఎందుకంటే ఇక్కడ ఒకటండి, రిపోర్ట్ అనేది మేము ఏం మాట్లాడినా ఏం చేసినా రిపోర్ట్ ఇస్ మేము గవర్నమెంట్కి ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. మేము చట్టం మా చేతిలో తీసుకోవడానికి ఎవరికి లేదు. అవును, ఈ చట్టానికి మనం అక్కడ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత మనం కామ్గా ఉండాలి. మీరు 1 side డిసిషన్ తీసుకోవడం ఇస్ రాంగ్. మనం 1 side సస్పెండ్ చేయడం తప్పు. ఇద్దరిని ఆపాలి, ఇద్దరు కార్డులు సస్పెన్షన్ లో పెట్టాలి. ఇద్దరు కార్డులు సస్పెన్షన్ లో పెట్టి కేసు డిసైడ్ అవనియండి. డిసైడ్ అయిన తర్వాత ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఆ నష్టపరిహారం మీరు అప్పుడు ఇప్పించండి. అంతే తప్ప ఇలా మీరు వన్ ఆఫ్ ది వెంటనే డిసిషన్ మీరు ప్రెస్ మీట్ పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు. మీ ఆలోచన ప్రకారం 100కి 100% ఇందులో కుట్ర దాగుంది, ఆ వెనకాల ఎవరో ఉన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయంట. ఏమండి, ఇద్దరికి ఇష్టపడి వెళ్ళారు, ఇద్దరికి విభేదాలు వచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇది చేసుకోవడం అనేది ఇది వాస్తవం. ఆమెకి ఇష్టపడి జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా, డాన్సర్గా, టాప్ 1 డాన్స్ కొరియోగ్రాఫర్గా అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆమె ఇండివిజువల్గా ఎదగాలని ఆమె గోల్. అది ఆమె గోల్లో జానీ మాస్టర్ ఈ రోజు మళ్ళీ అడ్డు వస్తున్నాడు అని చెప్పి, జానీ మాస్టర్ బెదిరిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. తప్పులేదు. ఆమె బెదిరిస్తే 100% కేసు పెట్టాల్సిందే. ఆమె యాజ్ పర్ లా, యాజ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అవి చేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీని ఇలా జరుగుతుంది, ఎవరు సినిమా వాళ్ళు ఎవరు మా కార్మికుల్లో జరుగుతున్నా కూడా సినిమా వాళ్ళు ఎవరు చూడలేదు, అసలు మీ సినిమా వాళ్ళు ఎవరు చెప్పలేదు, భయభ్రాంతులతో ఉన్నాను అంటే ఇన్ని 100 సినిమాలు ఎలా చేయగలిగారు? ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు? ఇన్ని 100 మందితో మీరు ఎలా ఫ్రెండ్షిప్ చేయగలిగారు? ఇన్ని 100 మంది హీరోలు, అగ్ర హీరోలు యాజ్ ఎంటైర్ ఇండియా స్టార్స్ తో మీరు ఎలా మెసలగలిగారు? ఇది 5 star హోటల్లో జానీ మాస్టర్ గారి పక్కనే మీరు ఎందుకు రూమ్ వేసుకోగలిగారు? మీ రూల్ ప్రకారం, డాన్స్ యూనియన్ రూల్ ప్రకారం మీకు డాన్స్ అసిస్టెంట్కి ఒక రూమ్ ఉంటుంది, డాన్సర్స్కి ఒక రూమ్ ఉంటుంది. 5 star హోటల్ ఇస్ 5 star రేంజ్ జానీ మాస్టర్కి ఉంటుంది.
ఇవన్నీ కూడా మన కుట్ర కోణంలోంచి తీయాలి. ఇవన్నీ చాలా కుట్ర కోణం. ఇండస్ట్రీని బదనాం చేయడం కోసం, ఇండస్ట్రీని నడిపించడం వైసీపీ రాజకీయంగా ఏమైనా పార్టీల కోసం మాట్లాడను, నేను మాట్లాడను. సుకుమార్ గారు ప్రోత్సహించి కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి బాధను చూసి ఏం చేశారు మనకేం తెలుసు. ఇది అదే అంటున్నాను కదా, సుకుమార్ గారు సపోర్ట్ చేసి కంప్లైంట్ ఇప్పించారు. అంటే అమ్మాయి ఏ బాధ చెప్పిందో, కష్టం చెప్పిందో, షూటింగ్ ఇంతకుముందు జానీ మాస్టర్ చేస్తున్నారు కదా, కనుక ఇవన్నీ ఏం జరిగాయో మనకు తెలియదు కదా, ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి, మనకు కాదు తెలిసేది. మా ఇండస్ట్రీని బదనాం చేసి ఈ విధంగా ఎక్కడెక్కడో వచ్చి పలానా డైరెక్టర్ ఎలా జరిగింది, పలానా కొరటాల శివ గారికి ఎలా జరిగింది, పలానా త్రివిక్రమ్ గారికి ఎలా జరిగింది, సుకుమార్ కూడా బాగా ఉందా అంటున్నా. అది నేను బదనాం చేశారు అది అనకూడదు. ఎందుకంటే ఆమె ఒక విక్టిమ్గా ఆమె కష్టపడుతున్నప్పుడు బాధను చూసి ఆమె ఏ బాధపడ్డదో మనకు తెలుసు. ఏ పొజిషన్లో ఆయన వచ్చి మనకి సపోర్ట్ చేశాడో తెలియనప్పుడు మనం ఏం మాట్లాడకూడదు. అన్ని కూడా 5-6 రోజులు ఆయన అరెస్ట్ అయ్యారు. ఈజ్ 5-6 days అన్ని బయటకు వస్తాయి త్వరలోనే 100%. ఈ ఛాంబర్ లో కూడా వన్ సైడ్ జరిగింది అనేది మాత్రం వాస్తవం. కానీ నేను ఏంటంటే ఆ రిపోర్ట్ అలాగే ఇవ్వకూడదు. వెంటనే ఇద్దరిని సస్పెండ్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయిన తర్వాత, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నిర్దోషి తేలిన తర్వాత ఇవ్వాలి తప్ప అలా వన్ సైడ్ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. కనుక దాంట్లోని కూడా మనం ఇమీడియట్లీ సీరియస్ గా తీసుకోవాలి. ఫైనల్ గా ఈ కేసులో లవ్ జిహాద్ కూడా వస్తుంది. తప్పు. మాది సినిమా కులం, మాది ఒకటే కులం, మేమంతా ఒకటే సినిమా కులం. మాకు కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు. మాది సినిమా కులం. అంటే మేము లాగమండి, మేము రానివ్వం. మాది సినిమా కులం. ఇక్కడ మతత్వాలు లేవు, మత ద్వేషాలు లేవు, ఇక్కడ క్యాస్టల్ లేవు, కులాలు లేవు. ఒకటే కులం, ఒకటే మతం. మాది సినిమా మతం, సినిమా కులం. అంతే తప్ప దానికి ఛాన్స్ మా సినిమా ఇండస్ట్రీలో లేదు. ఓకే, ఇప్పుడు ఆమె భార్య ఆయేషా కూడా సుమలత, యాక్చువల్ గా ఆమె హిందూ, పెళ్లి చేసుకున్న తర్వాత ఆయేషా పెట్టుకుంది. ఇప్పుడు ఈమెను కూడా వీళ్ళిద్దరూ కలిసి భార్య ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. కనుక పోలీసు ఇన్వెస్టిగేషన్ మేము అటు చెప్పడానికి లేదు. మా ఛాంబర్ లో మాకు జరిగిన ఇక్కడ రేపు మా అక్క చెల్లెళ్ళకి, మా ఆడబడుచులకి, రేపు మా అమ్మలకి, మొత్తం టోటల్ గా ఎంతో మంది మహామహులు హీరోయిన్లు అయ్యారు. అందరూ ఇలాగే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలా జరుగుతుంటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప మాకు కేసు కోసం ఇన్వెస్టిగేషన్ జరగాల, ప్రాపర్లీ కరెక్ట్ గా జరగాల. దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నీ జానీ మాస్టర్ కేసు రావట్లేదు, అమ్మాయిని నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా సార్ ఆమె కంప్లైంట్ కాపీ ఆధారంగానే ఇచ్చిన కంప్లైంట్ అంతా నిజం కాకపోవచ్చు. ఆమె తగ్గట్టు ప్రూఫ్స్ ఉండాలి. అలాగే ఆయన చెప్పింది, ఆయన వాదన కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. రెండు కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 2019 ఎక్కడ అత్యాచారం జరిగింది, ఏ లొకేషన్ జరిగింది, ఆ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు చెయ్యలేదు, లేకపోతే అబద్ధం చెప్తుందా, లేకపోతే వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏమండి ఇప్పుడు అంతా మన చేతిలో ఫోన్ ఉందండి, సాటిలైట్స్ ఉన్నాయండి. ఇమీడియట్లీ ఇస్ క్లియర్, నో ప్రాబ్లం. అన్ని కూడా త్వరలోనే నిజాలు తెలుస్తాయి. నిజాల్లో మనకు కొంత ఎవరెవరు ఇండస్ట్రీలో నేను ఒకటే చెప్తున్నా, కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది వాస్తవం. కానీ కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఇండస్ట్రీలో మోసపోవడం అనేది మీ తప్పు అయితే మోసకించేవాడు వస్తూ ఉంటాడు. మోసపోవడానికి మీరు అందరూ ఎక్కడానికి, రాత్రి మీరు కోటేశ్వరులు అవ్వడానికి, రాత్రి మీరు హీరోయిన్ లేపడానికి, రాత్రి డాన్స్ మాస్టర్ అయిపోయి ఏదైనా అర్పిస్తానంటూ ఆ రోజు మీకు ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఇండస్ట్రీ మీద నిందులు వేయడం తప్పు అని అంటున్నాను నేను. నేనే ఆడపిల్లకైనా ఆది పరాశక్తి తయారావు. వాడు అడిగాడు అనుకో చెప్పుతో కొట్టు, వాడు అడిగాడు అనుకో ఇదగది రా బయటికి రా, నాకు ఎలాగ అన్యాయం జరిగింది. ఆ రోజు కాదు, ఆ 5 నిమిషాల ముందు నువ్వు వచ్చుంటే నీకు న్యాయం జరుగుతుంది. ఈ రోజు మాకు కలకత్తాలో ఇష్యూ జరిగింది, దేశం అంతా ఎలర్ట్ అయింది. వాళ్ళు చుట్టాలా పట్టాలా, దిశ జరిగింది, నిర్భయ జరిగింది, దేశం అంతా అలర్ట్ అయింది. ఆడపిల్లకి అన్యాయం జరిగితే కొన్ని కోట్ల మంది వస్తారు. ఇండస్ట్రీలో ఆ సెక్యూరిటీ ఉంది, ఇండస్ట్రీలో ఈ ఛాంబర్ కమిటీ ఉంది. మీరు 2019 అంటున్నారు, 2018 నుంచి కమిటీ ఉంది, 2018 నుంచి ఆ సెక్యూరిటీ ఉంది, 2018 నుంచి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా మీరు మొత్తం మీ వీడియోస్ చూసి ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా ఉండి, ఓకే ఈ 2 నెలల క్రితం జరిగిందో, 3 నెలల క్రితం జరిగిందో, 6 నెలల క్రితం జరిగిందో, సంవత్సరం క్రితం ఏదో విభేదాలు జరిగాయి, నువ్వు నన్ను తీసుకొని నన్ను వాడుకొని ఇంతదాని అయ్యి నన్ను మోసం చేస్తావని ఆయన అనుకోవచ్చు.
నేను నిన్ను మోసం చేశానన్నా సరే, నీ ఏదైనా అల్పించైనా సరే, నీతో రిలేషన్షిప్ లో ఉండేనా సరే, నేను ఎంత నా గోల్ అంతా నెంబర్ 1 డాన్స్ మాస్టర్ అవ్వాలని ఆమె అనుకోవచ్చు. ఈ రోజు విభేదాలు రావచ్చు, నేను ఇండివిజువల్ చేసుకోవచ్చు. ఈ అన్నింటిలో కుట్రకాణంలో ఇన్వెస్టిగేషన్ పోలీస్, కానీ ఇండస్ట్రీని బదలాం చేయకూడదు అనేది నా ఉద్దేశం తప్ప ఇంకా అంతకనికి. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని మాత్రం నేను చెప్తాను. ఈ విషయంలో రిలేషన్షిప్ డివైడెడ్ బై వాళ్ళకు విభేదాలు వచ్చాయి. సో ఉన్నంత వరకు బాగానే ఉండి ఏదో చెడు బయటకు వచ్చి కనబడుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఓకే, బయటకు వచ్చినప్పుడు కొంతమంది సపోర్ట్ చేసి కొంత కుట్ర చేశారని కూడా చెప్తా ఉన్నారు. అది ఉండొచ్చు అండి, కామన్ గా ఉంటుంది. జానీ మాస్టర్ వ్యతిరేకించిన ఉండొచ్చు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. నేనేమంటున్నా, ఆ అమ్మాయికి అది నిజంగా న్యాయం జరిగితే జానీ మాస్టర్ శిక్ష అనుభవించాల్సింది. ఆ అమ్మాయికి నిజంగా తప్పు జరిగితే అనుభవించాల్సింది. కానీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఆమె బయటికి రావడం, ఈ రోజు ఇండస్ట్రీ మీద నిందేయడం, ఛాంబర్ వారు ఇమ్మీడియట్గా దాన్ని రియాక్ట్ అవ్వడం, దాంట్లో కొంతమంది కుట్రకోణం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీని బదలాం చేసి అందరు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలోని అందరు సినిమా వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే అనిపించుకుంటున్నందుకు మాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నటికుమార్ గారు. అదే నటికుమార్ గారు చెప్తున్నారు, దయచేసి ఇండస్ట్రీ మీద బురద జల్లే కార్యక్రమం చేయొద్దు, బదనాం చేయాలని ఒక కుట్రపూరితంగా ఇదంతా జరిగిందని చెప్తున్నారు. దీని వెనకాల ఎవరున్నా సరే, ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా సరే, వాళ్ళు బాధ్యులు అవ్వక తప్పదని చెప్తూ ఉన్నారు. సో సుకుమార్ ప్రోద్బలంతోనే ఈమె వెళ్లి కేసు పెట్టిన పరిస్థితి చెప్తున్నారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని కూడా చెప్తున్నారు. సో ఎలాంటి రాజకీయపరమైన కుట్ర ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా కక్షపూరితంగా కావాల్సుకుని చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే చూద్దాం ఏం జరుగుతుంది.